ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ముత్తా సుమాకరం, అశ్వరావుపేట. మేము స్వామి ఉండగా శివరాత్రి నాడు ఆత్మలింగ దర్శనానికి వెళ్ళాము. మళ్ళీ ఒకసారి వెళ్ళాము. మా నాన్నగారు చాలాసార్లు వెళ్ళారు. మందిరం మా నాన్నగారు వాళ్ళు కలిసి కట్టారు అందరూ. మా నాన్నగారు ముత్తా బాబురావు, అశ్వరావుపేట. సత్యసాయి కన్నూరు 15 సంవత్సరాలు చేశారు మా అమ్మగారు. నేను ప్రతి లక్షవారం కూడా మందిరానికి భజనకి వెళ్తాను. సేవకి వెళ్ళదండి. నేను కొంచెం కుదరలో ఇప్పుడు వెళ్తా ఉండే సేవకి. ఇంకా అశ్వరావుపేట మందిరంలో ప్రతి బాబా గారు పుట్టినరోజుకి అన్నదానాలు అవి చేస్తారు. దాంట్లో సేవలో పాల్గొంటాను. ప్రతి లక్షవారం నేను మందిరానికి సేవకు వస్తాను. మామూలుగా మందిరం భజన కార్యక్రమాలకు వస్తాం. గారు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను. మొన్న సత్యసాయి రథం వచ్చిందండి అశ్వరావుపేట. దాంట్లో నేను ఊరేగింపులో పాల్గొన్నాను. అయ్యేదాకా ఉన్నాను. రథాన్ని దగ్గరుండి పంపించి మేము ఇళ్ళకి వెళ్ళిపోయాం. స్వామివారు రథంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం అనిపించింది. రథం ఊర్లో పాల్గొనేటప్పుడు మేము ముందు ఇంటికి వెళ్ళి అందరికి చెప్పేవాళ్ళం. అందరూ వచ్చి బిందెలతోటి నీళ్లు తెచ్చి ఆరిపోసి ఆరతి ఇచ్చేవారు. కొబ్బరికాయ కొట్టేవారు. దానికి చాలా ఆనందంగా ఉంది మాకు. ఆ వచ్చినప్పుడు కూడా చాలా ఆనందపడ్డారు. అందరికీ ఫోటోలు పంచిపెట్టి విభూతి ఇచ్చాం. అందరూ చాలా రెస్పాన్స్ బాగుందన్నారు. అందరూ మా వెనకాల మళ్ళీ వచ్చారండి వాళ్ళంతా. స్వామివారు ఊరేగింపు రథం వచ్చినప్పుడు మా ఊరు మేము చాలా ఆనందపడ్డాము. పుట్టపర్తిలో స్వామి ఉన్నట్టు మా ఊర్లో కూడా ఉన్నారు స్వామి. దానికి మాకు చాలా సంతోషం అనిపించింది. మేము దాంట్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నాము. అందరూ బాగుందన్నారు. అందరికీ నచ్చింది. పత్యాత్రలకు వెళ్తా ఉన్నాం. మేము పుట్టపర్తి పత్యాత్రకు ఒకసారి వెళ్ళానండి. నాకు చాలా ఆనందం వేసింది. చాలా బాగుంది. ఈసారి కూడా మళ్ళీ వెళ్దామని అనుకుంటున్నాం. ట్రైన్కి వెళ్ళామండి మేమంతా కలిపి. 12 మంది 13 మంది వెళ్ళామండి. అందరూ ఒక గ్రూప్గా వెళ్ళాము. అంతా తలచాట పడ్డది. అక్కడ కార్యక్రమం బాగా జరిగింది. అందరూ సంతోషించాము. మళ్ళీ వచ్చేటప్పుడు అందరూ కలిసి వచ్చాము. పత్తి యాత్రలో మేము ఊరేగింపులో పాల్గొన్నామండి. ఊరేగింపులో కోలాట వెనకాల ఉన్నాము. ఊరేగింపు అయ్యేదాకా ఉన్నామండి. దాంట్లో మాకు స్వామి మా దగ్గర ఉన్నట్టు అనిపించింది. చాలా ఆనందం వేసింది. అందరూ 13 మంది కూడా యాక్టివ్గా చేసామండి అక్కడ కార్యక్రమం. అందరూ మెచ్చుకున్నారు మమ్మల్ని. స్వామివారు మా ఇంట్లో భజన పెట్టినప్పుడు భస్మం వచ్చిందండి. కుర్చీ కింద పందారు పోసి పెడితే ఓం అనే అక్షరం వచ్చింది మా ఇంట్లో భజన పెట్టినప్పుడు. ఇక్కడి నుంచి మేము యాక్టివ్గా పాల్గొంటూ ఉంది. ఇక్కడి నుంచి స్వామివారి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండే. ఎందుకంటే నేను ఇంక రిటైర్ అయిపోయాను. స్వామివారు దాంట్లోనే ఉంటాను ఇంకా. సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం.